తిరుపతి నగరపాలక సంస్థలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీసీ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం ఉదయం 10 గంటలకు పెద్ద ఎత్తున మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కొరకై ఏఐటీసీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీసీ సీనియర్ నాయకులు తులసీంద్ర, జిల్లా కార్యదర్శి రాధాకృష్ణ మాట్లాడుతూ తిరుపతి నగరపాలక సంస్థలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు అనేక సమస్యలు నెలకొని ఉన్నా పరిష్కారం చేయడంలో అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. పారిశుద్ధ్యంలో పనిచేసే కార్మికులంతా దళిత, బలహీన వర్గాలకు చెందిన వారేనని, వారి పట్ల కార్పొరేషన్ అధికారులు వారి సమస్యలు పరిష్కారం చేయకుండా మురుగు కాలువలు తీస్తున్న, భూగర్భ డ్రైనేజీలో పనిచేస్తున్న కార్మిక వేతనాలను నిర్దాక్షిణంగా కోత కోసి కార్మికులు ఏ నేరం చేయకుండానే వేలాది రూపాయలు రికవరీ చేయడం సమంజసం కాదని వాపోయారు. శానిటేషన్లో పనిచేస్తున్న డ్రైవర్లను అక్కడ పనిచేయకుండా అధికారుల వాహనాలకు ఉపయోగించడం వలన పారిశుద్ధ్య వాహనాలకు కొరత ఏర్పడిందని, వాహనాలకు కూడా ఎలాంటి ఇన్సూరెన్స్, సరైన పత్రాలు లేకపోవడం వల్ల డ్రైవర్లు అనేక ఇబ్బందులు పడుతూ తోలుతున్నారని అన్నారు. 90 మంది కార్మికులను 12 మాసాలు పని చేయించుకుని జీతాలిస్తామని ఆశ చూపి కౌన్సిల్ ఆమోదం ఉన్నా ఆప్కాస్ పేరుతో జీతాలు చెల్లించలేమని చెప్పడం సమంజసం కాదని, పేద దళిత వర్గాలకు తీవ్ర అన్యాయం చేయడమేనని వాపోయారు.